డాన్ 3 పంచాయతీ ఇంకా అలాగే ఉంది. ఇటువైపు రణవీర్ సింగ్ని బ్యాన్ చేసేటటువంటి పరిస్థితికి కూడా తీసుకొచ్చారు. వీళ్ళందరికీ మంట ఏంటంటే ధురంధర్ సినిమాలో నటించిన తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ధురంధర్ 2 వచ్చి మొత్తం ఒక్కొక్కడి కోసాలు కుదిరించిన తర్వాత విరిచేసిన తర్వాత ఒక్కొక్కడికి నడవలన్నీ పడిపోయాయి. అంటే పాకిస్తాన్ ప్రేమించేవాడికి ధురంధర్ సినిమా నచ్చదు. అదే జరిగింది బాలీవుడ్లో. ఒక్కడ కూడా ప్రశంసించలేదు. పైగా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డాన్ 3 డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ కూడా బాగా మండిపోయినట్లుంది. డాన్ 3 విషయంలో రణవీర్ సింగ్ లేట్ చేశాడు, ఆలస్యం చేశాడు, మాకు 45 నుంచి 50 కోట్ల రూపాయల నష్టము, అనేక నెలల సమయం వేస్ట్ అని చెప్పి అక్కడ బాలీవుడ్ ఫెడరేషన్లోనేమొచ్చేసి కంప్లైంట్ చేస్తే బాలీవుడ్ ఫెడరేషన్ ఏమొచ్చేసి ఆయన మీద బ్యాన్ కూడా విధించింది. తెలివిగా ఎలా బ్యాన్ విధించింది? నువ్వు ఏ సినిమాలో నటించకూడదని చెప్పలేదు. అతను నటించినటువంటి సినిమాలకి ఈ ఫెడరేషన్లో ఉన్నటువంటి వారు ఎవరూ కూడా వెళ్ళి పని చేయకూడదు. ఫెడరేషన్లో ఉన్నటువంటి వారు వెళ్ళి పని చేయకూడదు అంటే ఏంటి? ఈ ఫెడరేషన్లోనే 24 యూనియన్లు ఉంటాయి. మరి యూనియన్లో ఉన్నటువంటి అందరూ కూడా నటించకపోతే ఇంకా ఆయన బ్యాన్ చేసినట్టే కదా, అది నిషేధించడానికి కిందకే వస్తుంది కదా. దాంతో కొంచెం కేంద్రం కూడా సీరియస్ అయింది. కింద నుంచి ఎముకలు ఇరిచేస్తామని అమిత్ షా లాంటి వాళ్ళు ఆయన కింద ఉన్నటువంటి టీం గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి దెబ్బకి బాలీవుడ్ ఫెడరేషన్ భయపడిపోయి ఆ బ్యాన్ ఎత్తేసింది. మేము బ్యాన్ చేయలేదు, యూనియన్ నుంచి కొంచెం ఆ సెటిల్మెంట్ అయినంత వరకు ఎవరు వెళ్ళకండి అని చెప్పి మాట మార్చుకొని మొత్తానికి ఆయన సినిమాకి పని చేయొచ్చు అని చెప్పి మొన్న చెప్పాడు దానికి సంబంధించినటువంటి చైర్మన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అమీర్ ఖాన్ ఇందులో దూరుతున్నాడు. వాస్తవానికి అమీర్ ఖాన్కి దీనికి సంబంధం లేదు, కానీ మరి పెద్ద మనిషి అంట. మరి ఈ అమీర్ ఖాన్ ఏ విధంగా పెద్ద మనిషో కానీ మిస్టర్ పర్ఫెక్ట్ కదా, బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్ట్ అంట. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ 3వ పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకు మిస్టర్ పర్ఫెక్ట్. ఈయనేమో వచ్చేసి పంచాయతీ తేలుస్తాడంట. మరి ఈ పంచాయతీ ఎలా తేలుస్తాడు? డాన్ 1లోనే ఏమొచ్చేసి అమితాబ్ బచ్చన్, డాన్ 2లో ఏమొచ్చేసి 2006లో వచ్చిన షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు. ఇప్పుడేమొచ్చేసి ఈ సినిమాకి హీరోగా రణవీర్ సింగ్ని తీసుకున్నారు. ధురంధర్ లాంటి సినిమా హిట్ అయితే వెంటనే డాన్ సినిమా మొదలుపెట్టి క్యాష్ చేసుకోవాలి. అది చేత కాదు. ఎలాగైనా సరే రణవీర్ సింగ్ యొక్క పరువు తీసేద్దాం, రణవీర్ సింగ్ యొక్క దీన్ని తగ్గించేద్దాం, ఇలాంటివి ఆలోచించి ఇది చేస్తే ఎవరికి నష్టం? 45 కోట్లు నష్టం అంటే 35 కోట్లు ఇస్తానని చెప్పాడు. మీకు 35 కోట్ల నష్టం, మళ్ళీ మనం ఇలా తగువులు ఆడుకొని సినిమా ఏం చేస్తాము? అప్పుడు ప్రతిరోజు తగువులే అవుతాయి. మనశ్శాంతి లేకపోతే నేను ఎలా నటిస్తాను, మీరు ఎలా సినిమా తీస్తారు? వద్దులేండి అని చెప్పేశాడు. 35 కోట్లు 2 విడతల్లో ఇచ్చేస్తానని కూడా చెప్పాడు. అదేంటిది? అలా ఇచ్చేస్తే మళ్ళీ తగు వెంటనే పరిష్కారం అయిపోద్ది కదా. అలా ఒప్పుకోరు. అలా ఇచ్చేస్తే ఒప్పుకోరు వీళ్ళు. ఏదో మొత్తానికి పంచాయతీని అట్లాగే ఇట్లాగే మళ్ళీ రణవీర్ సింగ్ మీద పెట్టేశారు. మేమేం డబ్బు అడగలేదు, డబ్బు కాదు మాకు ప్రధానం, నీ డేట్స్ కావాలి. మరి డేట్స్ ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు? కథ విషయంలో వీళ్ళిద్దరికి పడలేదు. సరే, హీరోకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ హీరోకు ఉంటాయి, డైరెక్టర్కి ఉన్న రిక్వైర్మెంట్ డైరెక్టర్కి ఉంటుంది. కథ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంకెవరు మార్చడానికి లేకుండా వెళ్ళిపోవాలి ముందుకి. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి ధురంధర్ సినిమా వచ్చిన తర్వాత వీళ్ళకి కడుపు మంట వచ్చింది. మరి ఈ యొక్క పెద్ద మనిషి ఏ విధంగా పంచాయతీని తేలుస్తాడో చూడాలి.